అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. రాముని జన్మదినాన్ని మరియు సీతారాముల కళ్యాణాన్ని మన దేశంలో రామనవమిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఇంట్లో రాముల వారికి పూజ చేసిన ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి రోజున రాత్రిలోపు రామాయణంలోని కొన్ని పవిత్రమైన కథలను వినాలి. అప్పుడే మనం చేసినటువంటి ఈరోజు పూజకి సంపూర్ణ పుణ్యఫలం లభించునని, రాముని అనుగ్రహం కలుగుతుందని, మన కుటుంబం మీద ఆయన చల్లని చూపు ఉంటుందని నమ్మకం. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజు అంటే ఈరోజు నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే రాముని రూపం. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. వారి పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడికి ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని ఎంతో చింతించాడు. అప్పుడు వశిష్ఠ మహాముని దశరథుడికి ఒక సలహా ఇచ్చాడు. పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఋష్యశృంగ ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకువచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి తన 3 భార్యలకు ఇవ్వమన్నాడు. అప్పుడు దశరథుడు అందులో ఉన్న సగభాగం పాయసాన్ని మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగాన్ని చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాలో సగం, మిగిలినది రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొంతకాలానికే దశరథునికి 3 భార్యలు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్న సమయంలో కౌసల్యాదేవి రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి కూడా భరతుడికి, సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. దశావతారాలలో శ్రీరామ అవతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు మునులను, దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు. అప్పుడు రాముడు విశ్వామిత్ర మహర్షి దగ్గర సకల విద్యలు నేర్చుకొని రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. ఈ విధంగా రాముడు జన్మించి రాక్షసుడైన రావణుడిని సంహరించాడు. అయితే రాముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో రాముడి కుమారుడైన కుశుడు రామ మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3000 సీతారామాలయాలు ఉండేవని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే 1528వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్న రాముల వారి మందిరాలను కూల్చమని అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. దీంతో అయోధ్యలో ఉన్న చాలా మందిరాలను కూల్చేశారు. వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చిన తరువాత అక్కడ ఒక మసీదు కట్టారు. దాని పేరే బాబ్రీ మసీదు. ఒక అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ బాబర్ అనే వ్యక్తి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగు పెట్టలేదు. బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తరువాత జైసింగ్ అనే ఒక హిందువు రాజు ఈ అయోధ్య స్థలం హిందువులకు ఎంత పవిత్రమైనదని భావించి మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం రామభక్తులకు ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు. దీంతో బాబ్రీ మసీదుకు ఎదురుగా ఉన్న స్థలాన్ని ఆ జైసింగ్ రాజు కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో రాముని పేరు మీద వేదిక కట్టి అక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టి హిందువులు అందరూ అక్కడ పూజలు చేసుకునేవారు. ఎప్పుడైతే జైసింగ్ వచ్చాడో అప్పుడే అయోధ్యలో ఉన్న హిందువులకు ధైర్యం వచ్చింది. తరువాత 1859వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఆ స్థలంలో ఒక ముళ్ళ కంచె ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలు అందరూ మసీదు లోపల
లోపల హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తరువాత మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందువులు చేసిన పని అని ముస్లింలు భావించి కోర్టులో కేసు వేశారు. అప్పుడు అయోధ్యలో ఉన్న ప్రజలందరూ ఈ మసీదులో రాముల వారు స్వయంభుగా వెలిశాడని, కాబట్టి ఈ స్థలం తమకే చెందుతుందని హిందువులు కూడా కౌంటర్ కేసు ఫైల్ చేశారు. మసీదులో ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడ నుంచి తీసివేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చాయి. అయితే హిందువులందరూ రాముల వారి విగ్రహాలను తొలగించడానికి అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. తరువాత ఆ మసీదు గేటుకు తాళం వేశారు. మసీదులో ఉన్న రాముల వారి విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వమని అక్కడ ఉన్న హిందువులందరూ కోర్టును ఆదేశించారు. దీనిని కోర్టు అంగీకరించలేదు. కానీ మసీదుకు తాళం వేసినప్పటికీ బయట నుంచి పూజలు చేసుకోవచ్చని అయోధ్యలో ఉన్న హిందువులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే పూజారికి అనుమతి ఇచ్చింది. ఇతరులకు ప్రవేశం లేదని కోర్టు నిషేధించింది. అనేక వాదనలు విచారణల అనంతరం 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మన దేశ ప్రధాని మోదీ గారు రామ మందిరానికి శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. శ్రీరాముడి కంటే శ్రీరామ అనే నామం చాలా గొప్పదని శాస్త్రం చెబుతుంది. అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకు అంత గొప్పదని చాలామందికి సందేహం వస్తుంది. రామ అనే పేరుని వశిష్ఠ మహర్షి పెట్టారు. అందుకే రామనామానికి అంతటి శక్తి ఉంది. వానరసేనంతా సముద్రం పైన రాళ్లతో వారధిని నిర్మించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ రాళ్లపైన రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది. ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా, కాబట్టి నా పేరును రాళ్లపైన రాయకుండా నేనే వాటిని సముద్రంలోకి వేస్తే సరిపోతుంది కదా అని ఆలోచన వస్తుంది. తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసుకొని సముద్రంలోకి విసిరాడు. కానీ ఆ రాయి సముద్రంలోనే మునిగిపోయింది. అప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు. ఇలా ఎందుకు జరిగిందని శ్రీరాముడు హనుమంతుడిని అడిగాడు. అప్పుడు హనుమంతుడు రామునితో ఇలా చెప్తాడు, రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి స్వామి. మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా, అందుకే ఆ రాయి మునిగిపోయిందని హనుమంతుడు రాముడికి వివరించాడు. అప్పుడు రాముడు రామనామం ఎంతో బలమైనదని, శక్తివంతమైనదని, విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు. ఈ కథ వల్లే మనకి అర్థమవుతుంది కదా రామనామానికి ఎంత శక్తి ఉంటుందో అని. శ్రీరామనవమి పండుగ రోజు ఈ కథ వింటే సరిపోతుందండి. చక్కగా నేను కూడా పూజ చేసుకొని ఈరోజు మనము తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకోవచ్చండి పూజ. శ్రీరామ శ్రీరామ అని 108 సార్లు పలికితే సరిపోతుందండి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని విగ్రహాలకు, చిత్రపటాలకి పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించిన తరువాత రాముల వారి పటానికి తులసి దళాల మాలతో అలంకరించి ఆ తర్వాత పసుపు, కుంకుమ సమర్పించి ఆవునేతి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. తరువాత విఘ్నేశ్వరునికి మొదటిగా పూజ చేసుకొని ఆ తరువాత రాముల వారి విగ్రహాలు ఉంటే చక్కగా పాలాభిషేకం చేస్తే చాలా మంచిదండి. అనంతరం రామనామము జపించి ఆ తర్వాత ఈరోజు స్వామివారికి నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమిడి సమర్పించి ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే చాలా మంచిది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి రామకోటి రాద్దామని. అది ఈరోజు ప్రారంభించాను. పూజలో పుస్తకం ముందు పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా శ్రీరామ అనే రామకోటిని ప్రారంభించాను. ప్రతిరోజు ఒక పేజీ రాద్దామని ఉద్దేశంతో ఈ రామకోటిని ప్రారంభించాను. అంతేనండి. ఈ శ్రీరామనవమి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా మా ఇంట్లో జరుపుకున్నాము. సాయంకాలం కూడా నేతి దీపారాధన చేసి గడప ముందు 2 నేతి దీపాలను మరియు తులసి కోట వద్ద ఒక నేతి దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది.
నేను వేరొక వీడియోతో మీ ముందుంటా.